హలో అండి, నమస్తే. ఎంత తాజాగా గోంగూర గ్రీన్ కలర్లో ఉంది కదండి. అదేనండి మన అందాల తార గోంగూర అండి. వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని అలా తింటుంటే ఆ ప్లేట్లో అబ్బా కిక్కే వేరుగా ఉంటుందండి. మామూలుగా మాటల్లో చెప్పలేమండి. స్వర్గం ఎక్కడో ఉండదండి, మన ప్లేట్లోనే ఉంటుందండి. ఆంధ్రులందరికీ ఇష్టమైన గోంగూర మాత అండి, గోంగూర అండి. మీకు ఎంతమందికి ఇష్టం అనేది కూడా కామెంట్ చేయండి. ఒక మట్టి పాత్ర తీసుకొని ఒక్క టమాటా తీసుకున్నాను, 4 పచ్చిమిర్చి, అలాగే ఒక్క ఉల్లిపాయ తీసుకున్నాను, ఆనియన్ ఒకటి తీసుకున్నాను. వాటిని చిన్న పీసెస్గా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. కొంచెం కొత్తిమీర, కరివేపాకును కూడా శుభ్రంగా వాష్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే 1.5 టేబుల్ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకోండి. మిర్చి యాడ్ చేసాం కాబట్టి చూసి యాడ్ చేసుకోండి. ఒక 1/2 గ్లాసు ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ ఎక్కువ పడుతుందండి ఈ కర్రీకి. ఆ కర్రీలో ఉల్లిపాయ గోంగూర అండి చాలా బాగుంటుంది. ఆంధ్రాలో ఫేవరెట్ అండి. కొంచెం చిటికెడు అల్లం చిన్నులపాయ పేస్టు, చిటికెడు ఇంగువని కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని వాటర్ యాడ్ చేసుకొని, వాటర్ అంతా బాయిల్ అయిన తర్వాత శుభ్రంగా వాష్ చేసుకున్న గోంగూరను కూడా యాడ్ చేసి, తర్వాత టేస్ట్ తగ్గట్టుగా కల్లుప్పుని యాడ్ చేసుకొని, కల్లుప్పు యాడ్ చేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత స్మాష్ చేసుకొని వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని పక్కన ఒక ఆమ్లెట్ కానీ చికెన్ ఫ్రై కానీ నంచుకొని తింటుంటే ఉంటుందండి. అబ్బబ్బా మాటలు చెప్పలేమండి, చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ. నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నానండి. మరొక వీడియో అయితే కలుస్తాను. థ్యాంక్ యూ.